మాస్తో కేకులు పెట్టించేలా, క్లాస్తో క్లాప్ కొట్టించేలా, పానకం తాగే రోజు పూనకాలు వచ్చేలా ఉండబోతున్నాయి. గీతా, నేను నీకోసం వస్తే నువ్వు వెళ్ళిపోతావేంటమ్మా? ఎక్కడో చూసినట్టుంది, కానీ ఎక్కడ చూసానా అని. అదేంటమ్మా గీతా, నిన్ని ప్రపంచంలో అందరికంటే అందగత్తిగా మార్చే నన్నే మర్చిపోయావమ్మా? అయ్యో మీరా? నేను అసలు గుర్తుపట్టలేకపోయా. మెల్లగా, ఎవ్వరికీ తెలియకూడదు. సరే సరే, మీరేంటి ఇక్కడ? నీకోసమే గీతా. నా కోసమా? ఎందుకు? ఎందుకేంటమ్మా, పొద్దున మనం మాట్లాడుకుంది మర్చిపోయావా ఏంటి? లేదు లేదు, అదెందుకు మర్చిపోతాను, బాగా గుర్తుంది నాకు. అది గుర్తు చేద్దామనే వచ్చాను. రాత్రి శ్మశానానికి రావటం మర్చిపోకు. ఈ రోజుతో నువ్వు ప్రపంచంలోనే అందరికంటే అందంగా మారేలా చేస్తాను. నీకు చావనేదే రాకుండా అందరికంటే డబ్బున్న దానిలా మారుస్తాను. సరే సరే, అయితే నేను 12 గంటల కంటే ముందే వచ్చేస్తాను. ఇంకో ముఖ్యమైన విషయం. అదేంటో నాకు తెలుసు. ఏంటి? ఈ విషయం ఎవ్వరితో చెప్పకూడదు. చెప్తే నా తల పగిలి చచ్చిపోతాను. అదే కదా, నాకు బాగా గుర్తుంది. నేనెవరికీ చెప్పను. బాగా గుర్తుపెట్టుకున్నావమ్మా. సరే అండి, నేను గుడి లోపలికి వెళ్ళాలి. అవును, మీరు లోపలికి రావచ్చు కదా. ఈరోజు గోదాదేవి నాటకం జరుగుతుంది. నాటకం చాలా బాగుంటుంది. లేదమ్మా, లేదు, నేను రాకూడదు. నువ్వెళ్ళు. ఓ, వస్తే మీ శక్తులు పోతాయనా? సరే, మీరు రావద్దు, నేను వెళ్తాను. అల్లుడు, సాయంత్రం బలికి అన్నీ సిద్ధం. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా సిద్ధంగానే కనిపిస్తోంది. అవును మావా, కానీ మనం ఎన్ని శక్తులు కూడగొట్టుకున్నా ఆ భవానీని ఏం చేయలేకపోతున్నాం అల్లుడు. దాని గురించి ఆలోచిస్తున్నాను మామా. శక్తితో అవ్వని పని యుక్తితో అవుతుంది. అర్థం కాలేదు అల్లుడు. ఆ మహీంద్ర ఛాయాదేవి కలిసి అమ్మవారి ముందు నిశ్చితార్థపు పత్రిక పెట్టి బంగారం కానుక ఇచ్చేలా చెయ్యాలి మామా. అలా చేస్తే వాళ్ళకి మంచి పేరు వస్తుంది అల్లుడు. ఇందులో మన పథకం ఏమిటి? మన పథకం కూడా ఆ బంగారమే మామా. బంగారం గుడికి కానుక ఇచ్చాక ఆ బంగారం భవానీ చేతికే వస్తుంది. అప్పుడు మనం అందులో ఒక్క నగని దొంగతనం చేశామే అనుకో, అప్పుడు ఆ భవానీని దొంగ అని ముద్ర వేసి గుడి నుండి శాశ్వతంగా బయటికి గెంటేయచ్చు. అబ్బబ్బబ్బబ్బబ్బా, అతిరిపోయింది అల్లుడు నీ బుర్ర. ఒక మాయా బజార్. ఈసారి మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలి. ఆ భవానీని శాశ్వతంగా గుడి నుంచి గెంటేస్తే ఇంకా ముక్కుపడక నాదే అవుతుంది. అప్పుడు నాకు ఎదురే ఉండదు, నా శక్తికి తిరుగే ఉండదు.